వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. వృషభ రాశి వారికి శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేయడం శుభకరమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది. అయినప్పటికీ కూడా అష్టమ స్థానంలో లగ్నాధిపతితో కలిపి కుజ, బుధ, రవిగ్రహాల సంచారం చేయడము వలన కొన్ని శారీరకపరమైనటువంటి మానసికపరమైనటువంటి ఇబ్బందులు పొందడానికి అవకాశం ఉంటుంది. శని భగవానుడు ఈ లగ్నానికి ఉపయుక్తమైనటువంటి గ్రహముల లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా కొంచెం పనులు జరిగేటప్పుడు వాయిదాలు పడడానికి, జరిగిపోతుందిలే అని ధీమాగా ఉండేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి జరగకపోవడం వల్ల మానసికమైనటువంటి అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా అది కార్యం నిర్విఘ్నంగా అవుతుంది. కానీ వీళ్లకు సహజంగా కొంత భ్రమ కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ద్వితీయ స్థానంలో గురు భగవానుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ధన సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా అది కొంతవరకు ఈ కాలంలో ఉపయుక్తం అవుతుంది. కానీ పెట్టుబడి పెట్టిన తరువాత ఆలోచించే కన్నా ముందుగుండానే ఆలోచించడం అనేటటువంటిది ఉపయుక్తంగా ఉంటుంది. ఒక విషయంలో నిర్ణయం తీసుకోవాలి అనుకునేటప్పుడు 10 మంది సలహాలను తీసుకోండి. ఈ కాలంలో సలహా లేకుండా, లేదంటే ఒక ప్రణాళిక లేకుండా చేసేటటువంటి కార్యక్రమాలు ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. పెద్దలతో మరియు మీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళతో కొంచెం మాటల విభేదం జరగడానికి అవకాశం ఉంటుంది. సహకార లోపం కలుగుతూ ఉంటుంది. కాబట్టి మానసికంగా స్థైర్యంగా ఉండండి. శ్రీ మహాలక్ష్మిని ఆరాధన చేయండి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది.